హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే చూడండి, పొద్దున్నే నేనైతే మా ఇంట్లో ఉన్న మునగాకు చెట్టు నుంచి మునగాకు అయితే కోసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను మునగాకుతో బోండాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి టేస్టీగా. సో ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం అయితే చూసేయండి ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మునగాకు అయితే కోసుకున్నాను కదా, సో ఒలుచుకున్న మునగాకుని వాటర్లో అయితే వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా బోండాల్లో వేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు దంచుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, నెక్స్ట్ కరివేపాకు మొత్తం అయితే ఇంకా సన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇడ్లీ పిండి, మనం బోండాలు వేయడానికి ఇడ్లీ పిండి అయితే కావాలి. సో మనం ఇంట్లో అయితే వేస్తూనే ఉంటాం కదా, ఇడ్లీకి దోశకి పిండి అయితే ఆడిస్తూనే ఉంటాం. సో ఆ విధంగా ఆడించినప్పుడు కొంచెం పిండి అయితే తీసుకొని మనం ఈ విధంగా బోండాలు అయితే వేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండిలోకి కొంచెం సాల్ట్, కొంచెం సోడా, ఇంకా కొంచెం మైదా అయితే యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అయితే వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, అమ్మ అయితే ఇవన్నీ అయితే వేస్తూ ఉంది. సో కట్ చేసి అయితే ఇచ్చేసాను అమ్మకి, మొత్తం నువ్వు కలిపి ఇవ్వమ్మ అని. అమ్మ అయితే చూడండి ఒక్కటి వేస్తూ ఉంది. మైదా వేసేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా లాస్ట్లో మునగాకు మొత్తం అయితే వేసేసి ఇంకా పిండిని అయితే కలిపేయాలి. కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, మరీ పలుచగా కలుపుకోకూడదు ఫ్రెండ్స్. పిండి అయితే కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి. సో బోండాలు అయితే చక్కగా రావాలి కదా, అందుకోసం లైట్గా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి. సో ఎంతమంది ఈ బోండాలు ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ మునగాకుతో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను మునగాకుతో బోండాలు ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ టైం మునగాకుతో రొట్టెలు అయితే చేసుకుంటారు, రాగి పిండిలో కలుపుకొని రాగి పిండిలో మునగాకు అయితే వేసుకొని రొట్టెలు అయితే చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మునగాకు తాలింపు కూడా చేసుకుంటారు కదా, సో అది కూడా నేను ట్రై చేస్తున్నాను. సో ఈ మునగాకు బోండాలు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తూ ఉన్నాను, మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకునేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బొండాల పిండిని అయితే కొంచెం బొండాల్లా వేసుకోవాలి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూశాను, ఒకసారి ఎప్పుడో చూశాను 1 year బ్యాక్, మునగాకు బోండాలు. సో అదైతే గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈరోజు అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేసి నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక సైడ్ అయితే బాగా వేగిపోయాయి బోండాలు, ఇంకా మరొక సైడ్ అయితే తిప్పుతూ ఉన్నాం. ఇంకా మునగాకు తినడం వల్ల కూడా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మునగాకు చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, సో మునగాకు ఫ్రై అలా తినడం నచ్చని వాళ్ళ కోసం ఈ విధంగా డిఫరెంట్ వెరైటీస్లా ట్రై చేసుకోవచ్చు. మునగాకు వడలు కూడా చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. సో ఈసారి నేను మునగాకుతో వడలు అయితే ట్రై చేస్తాను, ట్రై చేసి వీడియో అయితే పెడతాను, ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా బోండాలు అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయాయి కదా. సో ఇంకా సెకండ్ టైం కూడా కొంచెం పిండి అయితే వేసేసాము.
ఇవన్నీ బోండాలు ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా వచ్చాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే తినేస్తూ ఉన్నాం. మా అవ్వ వాళ్ళకు కూడా కొన్ని బోండాలు అయితే ఇచ్చేసి వచ్చేసాం, వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.